హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో విశాఖ ఎక్స్ప్రెస్ ట్రైన్కి సంబంధించిన చరిత్రను మరియు ప్రస్తుత వివరాలు తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ఒకసారి ఛానల్ చెక్ చేయండి. కంటెంట్ నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు మన వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ ద్వారా వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. వీడియోని చివరి వరకు చూసి మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. విశాఖ ఎక్స్ప్రెస్ తెలంగాణ రాజధాని అయిన హైదరాబాద్లోని సికింద్రాబాద్ మరియు ఒడిస్సా రాజధాని అయిన భువనేశ్వర్ నగరాల మధ్య ప్రయాణిస్తుంది. ఈ ట్రైన్ ప్రస్తుతం సికింద్రాబాద్ భువనేశ్వర్ మధ్య ప్రయాణిస్తుంది, కానీ ప్రారంభంలో ఈ ట్రైన్ విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య ప్రయాణించేది. ఈ ట్రైన్ని ఏ విధంగా ప్రారంభించారో దీని చరిత్రను ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. గుంటూరు సికింద్రాబాద్ సెక్షన్లో నల్లపాడు బీబీనగర్ రైల్వే లైన్ నిర్మాణం తర్వాత దాదాపు ఫలక్నుమా ఎక్స్ప్రెస్తో పాటు ఈ ట్రైన్ కూడా ప్రారంభించారు, ఒక సమ్మర్ స్పెషల్ ట్రైన్గా. 1991 సంవత్సరంలో ఈ ట్రైన్ను ఒక వీక్లీ ట్రైన్గా ప్రవేశపెట్టడం జరిగింది విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య. అప్పట్లో ఈ ట్రైన్ నెంబర్ 7015 7016 నెంబర్తో విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య ప్రయాణించేది. కొంతకాలానికి అంటే నెక్స్ట్ ఇయర్ 1992 సంవత్సరంలో వీక్లీ నుంచి బై వీక్లీగా అప్గ్రేడ్ చేయడం జరిగింది. సో అప్పటి నుంచి ఈ ట్రైన్ వారంలో 2 రోజులు విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య ప్రయాణించేది. కొంతకాలానికి అంటే 1993 సంవత్సరంలో ఈ ట్రైన్ని బై వీక్లీ నుంచి డైలీ ట్రైన్గా అప్గ్రేడ్ చేశారు. సో అప్పటి నుంచి ఈ ట్రైన్ విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య ఒక డైలీ ఎక్స్ప్రెస్ ట్రైన్గా ప్రయాణించేది. ఈ ట్రైన్కి విశాఖ ఎక్స్ప్రెస్ అనే పేరు ఎలా వచ్చిందంటే, విశాఖపట్నం సిటీని షార్ట్ నేమ్గా విశాఖ అని పిలుస్తూ ఉంటారు. సో ఇది విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య ప్రయాణించేది కాబట్టి విశాఖపట్నం అనే పేరులో నుంచి విశాఖ అనే పేరుని తీసుకొని ఆ పేరునే ఈ ట్రైన్కి పెట్టడం జరిగింది. సంవత్సరం పాటు ఈ ట్రైన్ విశాఖపట్నం సికింద్రాబాద్ మధ్య ఒక డైలీ ఎక్స్ప్రెస్ ట్రైన్గా ప్రయాణించేది. కొంతకాలానికి అంటే ఆ తరువాత సంవత్సరం 1994 సంవత్సరం చివరిలో ఈ ట్రైన్ని శ్రీకాకుళం వరకు పొడిగించారు విశాఖపట్నం నుంచి. సో అప్పటి నుంచి ఈ ట్రైన్ సికింద్రాబాద్ శ్రీకాకుళం మధ్య ప్రయాణించేది. కొంతకాలానికి అంటే 1995 సంవత్సరంలో ఈ ట్రైన్ని శ్రీకాకుళం నుంచి పలాసకి పొడిగించారు. సో అప్పటి నుంచి ఈ ట్రైన్ సికింద్రాబాద్ పలాస మధ్య ప్రయాణించేది. దీనిని పలాస వరకు పొడిగించడంతో ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలకు ఇది చాలా ముఖ్యమైన ట్రైన్గా మారింది. ఉత్తరాంధ్ర ప్రాంత ప్రజలు అంటే పలాస, శ్రీకాకుళం, విజయనగరం ఈ ప్రాంత ప్రజలు ఇటు హైదరాబాద్ రావాలంటే ఈ ట్రైన్ని ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇలా 5 సంవత్సరాల కాలం పాటు అంటే 1994 నుంచి 1999 వరకు ఈ ట్రైన్ సికింద్రాబాద్ పలాస మధ్య ప్రయాణించేది. 1999 సంవత్సరంలో ఈ ట్రైన్ని సికింద్రాబాద్ నుంచి కాకుండా సికింద్రాబాద్కి దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ అయిన కాచిగూడ నుంచి ప్రారంభించారు. దీనిని కాచిగూడ నుంచి ప్రారంభించడానికి గల ముఖ్యమైన కారణం ఏంటంటే, అప్పట్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్లోని డెవలప్మెంట్ వర్క్స్ జరుగుతున్నందున సికింద్రాబాద్ నుంచి కాకుండా కాచిగూడ నుంచి ప్రారంభించారు. సో అప్పటి నుంచి ఈ ట్రైన్ అంటే 1999 సంవత్సరం నుంచి ఈ ట్రైన్ కాచిగూడ పలాస మధ్య ఒక డైలీ ఎక్స్ప్రెస్ ట్రైన్గా ప్రయాణించేది. ఇలా 2 సంవత్సరాలు గడిచిన తర్వాత ఈ ట్రైన్ని పలాస నుంచి భువనేశ్వర్కు ఎక్స్టెండ్ చేశారు. దీనిని భువనేశ్వర్ వరకు పొడిగించినా కూడా కాచిగూడ నుంచే ప్రారంభించేవారు. సో అప్పటి నుంచి ఈ ట్రైన్ కాచిగూడ భువనేశ్వర్ మధ్య ఒక డైలీ ఎక్స్ప్రెస్ ట్రైన్గా ప్రయాణించేది. తిరిగి మళ్ళీ 2003 సంవత్సరంలో ఈ ట్రైన్ యొక్క టెర్మినల్ని మళ్ళీ సికింద్రాబాద్కి మార్చడం జరిగింది కాచిగూడ నుంచి. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ ట్రైన్ సికింద్రాబాద్ భువనేశ్వర్ మధ్య ప్రయాణిస్తుంది. 2010లోని ఇండియన్ రైల్వే నెంబరింగ్ సిస్టంలోని వచ్చిన మార్పు కారణంగా ఈ ట్రైన్ నెంబర్ ముందు 1 యాడ్ అయ్యింది. 7015 7016 నుంచి 17015 17016గా మారింది. అప్పట్లో ఈ ట్రైన్కి సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య WDM 38 ట్విన్ లోకోస్ని, అదేవిధంగా విశాఖపట్నం భువనేశ్వర్ మధ్య వ్యాప్ 1 లోకోని ఉపయోగించేవాళ్ళు. సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య డీజిల్ ఇంజిన్ ఉపయోగించడానికి గల కారణం ఏంటంటే, అప్పట్లో ఈ గుంటూరు సికింద్రాబాద్ సెక్షన్లోని ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేవి పూర్తి కాలేదు. అదేవిధంగా విజయవాడ, గుడివాడ, భీమవరం, నిడదవోలు ఈ సెక్షన్ అంతా ఎలక్ట్రిఫైడ్ కాదు. సో ఈ 2 రైల్వే లైన్లు ఎలక్ట్రిఫికేషన్ కాకపోవడం వల్ల సికింద్రాబాద్ విశాఖపట్నం మధ్య డీజిల్ ఇంజిన్తో ప్రయాణించేది. సెప్టెంబర్ 1, 2019 నాటికి గుంటూరు సికింద్రాబాద్ సెక్షన్లోని ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కంప్లీట్ అయ్యాయి. డిసెంబర్ 18, 2019 నుంచి గుంటూరు సికింద్రాబాద్ సెక్షన్లో ఎలక్ట్రిక్ ఇంజిన్తో ప్రయాణించడం మొదలుపెట్టింది. సో అప్పటి నుంచి సికింద్రాబాద్ విజయవాడ మధ్య వ్యాప్ 4 కానీ వ్యాప్ 7 లోకోతో కానీ ప్రయాణించేది.
విజయవాడ విశాఖపట్నం మధ్య WDP 4D లోకోతో ప్రయాణించేది. విశాఖపట్నం భువనేశ్వర్ మధ్య VAP 7 కానీ VAP 4 లోకోతో కానీ ప్రయాణించేది. విజయవాడ విశాఖపట్నం మధ్య డీజిల్ ఇంజన్తో ప్రయాణించడానికి గల కారణం ఏంటంటే ఈ సెక్షన్లో ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ అనేవి పూర్తి కాలేదు. అందువలన విజయవాడ విశాఖపట్నం మధ్య డీజిల్ ఇంజన్తో ప్రయాణించేది. అప్పట్లో ఈ ట్రైన్కి ICF సెంటర్ బఫరింగ్ కోచెస్ ఉండేవి. అప్పట్లో ఈ ట్రైన్ యొక్క కోచ్ కాంపోజిషన్ విషయానికి వస్తే ఫస్ట్ AC కమ్ 2 టైర్ AC కోచ్ ఒకటి ఉండేది, ఒక సెకండ్ AC కోచ్ ఉండేది, 5 థర్డ్ AC కోచ్లు ఉండేవి, 13 స్లీపర్ కోచ్లు, 2 జనరల్ కోచ్లు, 2 SLR కోచ్లు, మొత్తం 24 ICF కోచ్లతో ఈ ట్రైన్ ప్రయాణించేది. ఇలా ఈ ట్రైన్ సికింద్రాబాద్ విజయవాడ మధ్య ఎలక్ట్రిక్ ఇంజిన్తో, విజయవాడ విశాఖపట్నం మధ్య డీజిల్ ఇంజిన్తో, విశాఖపట్నం భువనేశ్వర్ మధ్య ఎలక్ట్రిక్ ఇంజిన్తో ప్రయాణించేది. కొంతకాలానికి అంటే 2022 అక్టోబర్ నాటికి ఈ గుడివాడ భీమవరం నిడదవోలు సెక్షన్లో ఎలక్ట్రిఫికేషన్ వర్క్స్ కంప్లీట్ కావడంతో అక్టోబర్ 15, 2022 నుంచి ట్రైన్ ఎండ్ టు ఎండ్ ఎలక్ట్రిక్ లోకోతో ప్రయాణించడం మొదలుపెట్టింది. సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ నుంచి అక్టోబర్ 16 నుంచి ఎండ్ టు ఎండ్ ఎలక్ట్రిక్ లోకోతో ప్రయాణించడం మొదలుపెట్టింది. ఇలా అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఈ ట్రైన్ ఎండ్ టు ఎండ్ అంటే భువనేశ్వర్ సికింద్రాబాద్ మధ్య ఎలక్ట్రిక్ లోకోతోనే ప్రయాణిస్తుంది. జనవరి 19, 2023 ఈ ట్రైన్కి ఉన్న ICF కోచెస్ని LHB కోచెస్గా అప్గ్రేడ్ చేశారు. సో అప్పటి నుంచి అంటే జనవరి 19 నుంచి సికింద్రాబాద్ నుంచి LHB కోచ్లతో ప్రయాణించింది. జనవరి 21, 2023 నుంచి భువనేశ్వర్ నుంచి LHB కోచెస్తో ప్రయాణించింది. ICF నుంచి LHB కోచెస్గా అప్గ్రేడ్ అయిన తర్వాత ఈ కోచెస్ సంఖ్య మారింది, 24 నుంచి 22కు మారింది. ఇంతకుముందు ICFగా ఉండేటప్పుడు 13 స్లీపర్ కోచ్లతో ప్రయాణించింది. LHB అయిన తర్వాత 3 స్లీపర్ కోచెస్ మాత్రమే ఈ ట్రైన్కి అందించారు. 5 థర్డ్ AC కోచ్లతో ప్రయాణించేది, అలాంటిది ఇప్పుడు 10 థర్డ్ AC కోచెస్ని అందించారు. ఇలా AC కోచెస్ సంఖ్య పెరగడం, స్లీపర్ కోచెస్ సంఖ్య తగ్గడంతో ప్రజలు చాలా అంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. టికెట్స్ దొరకక టికెట్స్ కోటా కూడా తగ్గిపోయింది. సాధారణ ప్రయాణికులకు ఇది చాలా బాధాకరమైన విషయం, స్లీపర్ కోచెస్ తగ్గిపోవడం. ఇలా స్లీపర్ కోచెస్ తగ్గిపోవడంతో ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. రీసెంట్గా రైల్వే నుంచి ఒక ప్రెస్ రిలీజ్ అయితే వచ్చింది. ఆ ప్రెస్ రిలీజ్లో ఏముందంటే ఈ ట్రైన్కి మరొక 2 జనరల్ కోచెస్ని అదనంగా కేటాయిస్తారు. సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ వెళ్ళే ట్రైన్కి నవంబర్ 14, 2024 నుంచి మరొక 2 జనరల్ కోచెస్ను అదనంగా అందిస్తారు. భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ వెళ్ళే ట్రైన్కి నవంబర్ 16, 2024 తేదీ నుంచి మరొక 2 జనరల్ కోచెస్ను అదనంగా కేటాయిస్తారు. సో ఈ 2 జనరల్ కోచెస్ యాడ్ అయినట్లయితే ఈ కోచెస్ సంఖ్య 22 నుంచి 24కి మారుతుంది. దీనివలన సాధారణ ప్రయాణికులకు కొంచెం ఉపయోగకరంగా ఉంటుంది. మార్చి 23, 2020 COVID-19 లాక్డౌన్ కారణంగా ఈ ట్రైన్ని క్యాన్సిల్ చేయడం జరిగింది. ఈ ట్రైనే కాదు, దేశవ్యాప్తంగా అన్ని ట్రైన్స్ని కూడా క్యాన్సిల్ చేశారు. దాదాపు 9 నెలలు ఈ ట్రైన్ క్యాన్సిలేషన్లోనే ఉంది. డిసెంబర్ 3, 2020 నుంచి తిరిగి మళ్ళీ ఈ ట్రైన్ని ఒక ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్గా ప్రారంభించారు. ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్గా ప్రారంభించేటప్పుడు ఈ ట్రైన్ నెంబర్ మారింది. 17015 నుంచి 07015గా భువనేశ్వర్ సికింద్రాబాద్ మధ్య, సికింద్రాబాద్ భువనేశ్వర్ మధ్య 17016 నుంచి 07016గా ఉండేది. అంటే ట్రైన్ నెంబర్ ముందు 1ని తీసి 0ని యాడ్ చేశారంతే. దాదాపు 1 సంవత్సర కాలం పాటు ఈ ట్రైన్ ఒక ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్గానే ప్రయాణించేది. తిరిగి మళ్ళీ నవంబర్ 15, 2021 అన్ని కోవిడ్ అండ్ ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్స్ని కూడా రెగ్యులర్ ట్రైన్గా రీస్టోర్ చేశారు. రెగ్యులర్ ట్రైన్గా అప్గ్రేడ్ చేసినప్పటికీ కూడా ఈ ట్రైన్లో జనరల్ కోచెస్ అనేవి ఉండేవి కాదు. ఈ జనరల్ కోచెస్ ప్లేస్లో సెకండ్ సిట్టింగ్ కోచెస్ ఉండేవి. ఈ జనరల్ కోచెస్నే సెకండ్ సిట్టింగ్ కోచెస్గా మార్చి నడిపేవాళ్ళు. మే 16, 2022 రైల్వే నుంచి ఒక ప్రెస్ రిలీజ్ అయితే వచ్చింది. ఆ ప్రెస్ రిలీజ్లో ఏముందంటే అన్ని రైళ్లల్లో కూడా జనరల్ కోచెస్ని తిరిగి యాడ్ చేస్తున్నట్లయితే అందులో ఉంది. సో ఈ ప్రెస్ రిలీజ్ వచ్చిన ఒక 2 నెలల తర్వాత అంటే జూలై 2, 2022 ఈ ట్రైన్లో తిరిగి జనరల్ కోచెస్ని యాడ్ చేయడం జరిగింది. జనరల్ కోచెస్ యాడ్ అవ్వడంతో COVID-19కి ముందు ఏ విధంగా అయితే ప్రయాణించేదో రెగ్యులర్ ట్రైన్గా మళ్ళీ ఇప్పుడు కూడా రెగ్యులర్ ట్రైన్గానే ప్రయాణించడం ప్రారంభించింది. అంటే COVID-19 టైంలో ఈ ట్రైన్ని స్పెషల్ ట్రైన్గా మార్చారు కదా, ఈ స్పెషల్ ట్రైన్గా మార్చిన తర్వాత ఛార్జెస్ అనేవి కూడా ఎక్కువగా ఉండేవి. అంటే రెగ్యులర్ ట్రైన్తో కంపేర్ చేసుకుంటే రెగ్యులర్ ఛార్జెస్ కంటే ఎక్కువ ఛార్జెస్తో ఉండేవి. తిరిగి మళ్ళీ ఇప్పుడు రెగ్యులర్ ట్రైన్గా మార్చడంతో రెగ్యులర్ ఛార్జెస్లానే ఇప్పుడు కూడా ప్రయాణించడం మొదలుపెట్టింది. ఇది ఈ ట్రైన్ యొక్క చరిత్ర. ఈ ట్రైన్కి సంబంధించిన ప్రస్తుత వివరాలను నేను తర్వాత వీడియోలో తెలియజేస్తాను. ఇప్పటికే వీడియో బాగా లెంతీ అయిపోయి ఉంటుంది.
ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, అట్లానే ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఈ ట్రైన్ యొక్క ప్రస్తుత వివరాలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే.